ఆఫ్ఘనిస్తాన్ని ఒక టెరిటరీగా ఉపయోగించుకొని దాన్ని బేస్గా వాడుకొని ఇటు పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం అనేటువంటిది, దాడులు చేయడం అనేటువంటిది పాకిస్తాన్కి ఏమాత్రం కూడా నచ్చడం లేదు. దానికి తోడు ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ దౌత్య సంబంధాలు కానీ మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి కాదు, ఎప్పటి నుంచో కూడా 1000 సంవత్సరాల నుంచి మనకి ఆఫ్ఘనిస్తాన్తో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా మన యొక్క పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలోనూ అలాగే అమెరికా, పాకిస్తాన్, చైనాలతో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంబంధాలు ఏదైతే ఉన్నాయో రక్షణ పరమైనటువంటి సంబంధాలు, దాని ప్రకారం చూసుకుంటే మనం ఆఫ్ఘనిస్తాన్తో మంచి సంబంధాలు మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా అవసరం. ఎప్పుడైతే తాలిబాన్లు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో మన భారతదేశం ఏం చేసింది, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్ సల్మా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ డ్యామ్కి సపోర్ట్ చేయడము, అక్కడ ఉన్నటువంటి రోడ్లు రవాణా వ్యవస్థని ఇంప్రూవ్ చేయడము, విద్యా వ్యవస్థకి ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఇవ్వడం, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పార్లమెంట్ భవనం యొక్క నిర్మాణానికి మనం సహాయం చేయడం, ఇవన్నీ కూడా చూస్తే గనక మనం అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వాన్ని మనం గుర్తించినప్పటికీ కూడా అధికారికంగా మనం సపోర్ట్ అనేటువంటి చేస్తున్నాం. మన ఇంటెన్షన్ ఏంటి, మీరు ఆఫ్ఘనిస్తాన్ అంటేనే ఇప్పుడు అక్కడ తాలిబాన్లు అనగానే తీవ్రవాదమైనటువంటి చర్యలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మా దేశానికి ఎటువంటి తీవ్రవాదమైనటువంటి చర్యలు చేపట్టకూడదు, ఎటువంటి టెర్రరిస్ట్ థ్రెట్స్ ఉండకూడదు అనేటువంటిది ఒక అండర్స్టాండింగ్. ఆ ప్రకారంగా మనం తాలిబాన్కి మనం అక్కడ ఉన్నటువంటి తాలిబాన్ గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తాలిబాన్స్ ఏం చేస్తున్నారంటే ఈ డ్యూరన్ లైన్లో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టులను కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ని కానీ ఫ్రీక్వెంట్గా వాటిని ధ్వంసం చేయడం, అలాగే గెరిల్లా వార్ఫేర్ను ఉపయోగించి పాకిస్తాన్ ఆర్మీని ముప్పు తిప్పలు పెడుతున్నారండి మామూలుగా. ఒక రకంగా చెప్పాలి అంటే గనక మనం ఏం చేసామంటే సింపుల్ మనం చేసామనండి, లేకపోతే మన యొక్క దౌత్యనీతి అనండి, లేకపోతే వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళు ఇరుక్కున్నారే అనుకోనండి, ఏదైనా సరే రకరకాల పేర్లు పెట్టండి, వాళ్ళకి ఏంటంటే పొమ్మనకండ పొగ పెట్టినట్టు అయింది. మనకి ఇక్కడ కాశ్మీర్ పేరుతో వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా మనకి సమస్యలు సృష్టిస్తే అక్కడ మనం ఏం చేస్తాం, బెలూచిస్తాన్ లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది వాళ్ళని మనం గుర్తిస్తున్నాం అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో అక్కడ మొత్తం పెద్ద అలజడినే సృష్టించిందండి. ఒక రకంగా పాకిస్తాన్ ఏం చెప్తుంది అంటే మీరే సపోర్ట్ చేస్తున్నారు బెలూచిస్తాన్కి, అసలు ఆఫ్ఘనిస్తాన్ మీరే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక పక్కన ఆగ్రహావేశాలు వెళ్ళగక్కుతుంది. కానీ ఈ సమయంలో ఈ యొక్క సిచ్యువేషన్ ని ఆపరేషన్ సింధూర్ అయిపోయింది అని చెప్పేసి అందరం అనుకుంటున్నాం. నేనేమంటానంటే ఆపరేషన్ సింధూర్ పరోక్షంగా కంటిన్యూ అవుతుందా, లేకపోతే అంటే మనం ఏదో చేస్తున్నాం అని కాదు, ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా ఇండియాకి ఫేవర్ గా మారినాయండి ప్రెసెంట్. కారణం ఏంటి అంటే దాని ఫోకస్ ఇది షాడో ఆపరేషన్ సింధూర్, షాడో ఆపరేషన్ సింధూరా లేకపోతే అలా జరిగిపోయిందా అది ఎవరికీ తెలియనటువంటి అంశము. కాకపోతే ఏంటి అంటే ఈ సిచ్యువేషన్ 100% భారతదేశానికి ఫేవరబుల్ గా మారింది. ఇటు ఫోకస్ అంతా కూడా అసిమ్ మునీర్ అంతా కూడా ఫోకస్ అంతా ఇండియా మీద ఉండేది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా బితాహుతులైపోయి అక్కడి నుంచి పారిపోతూ అక్కడ నానా భయంకరమైనటువంటి సమస్యలు పడుతున్నారు. వాళ్ళని ఏం చేసామంటే నిత్యం కూడా వాళ్ళని ఒక్కసారిగా చంపకుండా చిన్న కట్ పెట్టి అందులో కొంచెం కొంచెం కారం జల్లినట్టు అయిందండి ఇప్పుడు పాకిస్తాన్కి. చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఒక పక్కనేమో వీళ్ళు